అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి పోయినారు. కామారెడ్డి వరదలు వచ్చి 10 రోజులు అయింది. దగ్గర 26వ తారీఖు నాడు వచ్చినాయి వరదలు. పోయిన నెల 27, 28, 29, 30, 31, 1, 2, 3, 4 అయిపోయినాయి. 10 రోజులు అయిపోయినాయి. ఈరోజు పోయిండు. ఈరోజు పోయి ఫోటోలు చూడడం, లేకపోతే అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం, అక్కడ ఒక ప్రకటన చేసిండు, ఒక హామీ ఇచ్చిండు అక్కడ రైతులకి. అక్కడ రైతులు లేకపోతే అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఒక హామీ ఇచ్చిండు. ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సేమ్ అదే విషయం మీద మాట్లాడిండు. ఆ 2 వీడియోలు చూస్తే అంటే అప్పటికి ఇప్పటికి మనుషుల ప్రాణాల విలువ తగ్గిందా అనిపిస్తుంది. రివ్యూలు చేసే టైంలోనేమో రివ్యూలు చేసి పని చేయించే టైంలోనేమో ఇటుకలు తిరిగిండు. ఆడ పోయి జనాలకు అభయం ఇవ్వాల్సిన టైంలోనేమో ఇంకొక దగ్గర తిరిగిండు. ఇదే రాజకీయం. అన్ని విషయాలు మాట్లాడదాం. సిగ్నల్ టీవీ మీది, మీ ప్రతి ఒక్కరిది. మీకోసమే వీడియోలు, ప్రతి సబ్జెక్ట్ మీకోసమే చేస్తాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఈ వీడియో కొద్ది ముందు వాట్సాప్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కు మీ సమస్యలు ఏమున్నా కూడా తెలియజేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇక ఈ ఫోటో చూస్తున్నారా? కామారెడ్డిలో అక్కడ ఒక ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్. ఈ ఫోటో ఎగ్జిబిషను సీఎం ఇంటికే వస్తాయి ఫోటోలు. ఆడ కామారెడ్డి చూడాల్సిన అవసరం లేదు. అసలు నేను కామారెడ్డి ఈరోజు ఎందుకు పోయినా కూడా తెలియదు. కామారెడ్డి ఆ రోజు పోయాడు 27వ తేదీ అనుకుంటా. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోయి అట్లా తిప్పుకుంటూ పోయి మెదక్లో దిగిండు. కామారెడ్డిలో దిగలేదు, ఎవరిని గెలవలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏమీ కాలేదు. కామారెడ్డి జనమంతా నీళ్ళల్లో ఉన్న రోజు తప్పించుకున్నాడు. ఏంటంటే వాతావరణం సహకరించలేదు అన్నాడు. అప్పటికి సీతక్క అక్కడనే ఉన్నది. హెలికాప్టర్ ఎక్కడ దాకా పోతే అక్కడ దిగి కార్లు కూడా పోవచ్చు. ఆయన పోయి కనీసం అప్పుడు బాధపడుతున్న జనాలకు అభయం ఇవ్వచ్చు. ఆయన జనాలకు అభయం ఇవ్వాల్సిన టైంలోనేమో పోలేదు. హైదరాబాద్లో కూర్చొని సెక్రటరీలో కూర్చొని రివ్యూలు చేసి రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళకు ఎన్ని డబ్బులు కావాలి, వాళ్ళకి ఏం పోయినాయి, ఏం చేయాలి, తక్షణం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలన్న టైంలోనేమో కామారెడ్డి పోయాడు. అసలు ఆ రోజు వాన వచ్చిన రోజు 10 కోట్లు ప్రకటించాడు అందరికీ. అన్ని వానాలు వచ్చిన కామారెడ్డి, నిర్మలు, నిజామాబాదు, మెదక్కు, ఇంకా అక్కడ ఈ 10 కోట్లు దేనికి సరిపోతాయని వీళ్ళు మాట్లాడేసరికి దాన్ని 100 కోట్లకు పెంచారు. అవి వినవలేదో కానీ ప్రకటన అయితే జరిగింది. ఆ రోజు ఒక వీడియో చూసినా నేను. ఆ వీడియో చూస్తే నాకు దొరకలేదు. వీలైతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరన్నా. ఒక అతను మాట్లాడిస్తాడు ఆ ట్యాంక్ ముందల, వాటర్ ట్యాంక్ ముందల. వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి అందరు నీళ్ళు వచ్చినాయంట, ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఒక 10 కోట్ల నీళ్ళు వచ్చినాయి, అంటే 10 ఫీట్ల పైనకి వచ్చినాయి నీళ్ళు. వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారంట, వరద ఫుల్ ఉంది, వానలు ఫుల్ ఉన్నాయి, నీళ్లు ఫుల్ ఉన్నాయి, అవి తగ్గినాక వస్తామని చెప్పారంట. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకా తగ్గినాక మేము రామా, మీరే రావాలన్నా మా దగ్గరికి, అవి తగ్గినాక మేము దిగలేమా పైనుంచి కిందికి అని అన్నాడు. నిజమే కదా. ఆ రోజు అగ్నిమాపక దళంకి సంబంధించిన ఆఫీసర్ నాగిరెడ్డి ఏం మాట్లాడిండు? పిచ్చోడా అని కట్ చేసిండు. ఒక 3 రోజులు 4 రోజులు కామారెడ్డి జనం నిద్రలు లేవు. ఇప్పుడు వరద, బురద, తేళ్ళు, పాములు. ఇప్పుడు మునిగిపోయిన పంట ఇంకా తేలలేదు, అక్కడక్కడ ఇసుక మెడలు వేసింది, ఇవన్నీ ఉన్నాయి. అడిగి పోయి ఈ ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఈ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు పోయి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ ఇప్పుడు రివ్యూ చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే వాళ్ళు రివ్యూ చేసి ఏం జరిగింది, ఏం కదా, ఇప్పటికి రిపోర్ట్లు వచ్చి ఉండాలి. 10 రోజులు అయిపోయింది కదా. ఆ రివ్యూలు వస్తే ఆ రిపోర్ట్ల మీద రివ్యూ చేసి ఏమి ఇవ్వాలి జనాలకి. సరే, ఒక మనిషి చనిపోయాడు, ఏమి ఇవ్వాలి? ఓ ఇల్లు కూలిపోయింది, ఏమి ఇవ్వాలి ఆయనకి? లేకపోతే భూమి మొత్తం ఇసుక మెడలు వేసింది, ఒక 10 ఎకరాల పంట పోయింది, ఏమి ఇవ్వాలి ఎకరకు? అది డిసైడ్ చేసిన టైం ఇది. ముందు వాన వచ్చే ముందు 48 గంటల ముందు వాతావరణ శాఖ చెప్తేనేమో మనం అలర్ట్ చేయలేదు ఎవరిని. ఆల్రెడీ వరద వచ్చి మొత్తం అందరు ట్యాంకుల మీదకి ఎక్కి మిద్దెల మీదకి ఎక్కినాక అప్పుడు రివ్యూ అని, అప్పుడు ఆఫీసర్లకు టెలికాన్ఫరెన్స్ మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి, మీరందరూ ఓడినాడే ఏడుకోతారు ఆఫీసర్లు. వానలు రాకముందు చెప్తే వాళ్ళు ప్రజలను అలర్ట్ చేస్తారు. ఇలా వరద ఇక్కడ బాగా వాన పడుతుంది, మీరు ఏమైనా సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి, లేకపోతే తరలిస్తాం, మేము పలానా దగ్గర పోదాం, గుట్ట మీదకి పోదాం, లేకపోతే పలానా ఆఫీసర్ దగ్గర పోదాము, పలానా టౌన్కి పోదామని చెప్తారు. అది చేయలేదు ఆ రోజు, అట్లా ఫెయిల్ అయ్యారు. తర్వాత కామారెడ్డిలో దిగాల్సిన రోజు దిగి ఆ రోజు అభయం ఇచ్చింటే అది వేరే ఉంటుండే, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏంది, ఈయన ఇవాళ ప్రకటించారు, వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించారు. ఒకసారి ఆ నష్టపరిహారం ఏందో చూడండి. ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు. ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకుపోయినాయి.
ఏం చెప్తున్నారు? 10 రోజుల తర్వాత ఇప్పుడు అధికారులు పోయి మొత్తం లెక్కలు చేయాలంట. ఈ 10 రోజులు ఏం చేసిండ్రు? మీ అడ్మినిస్ట్రేషన్ ఏం పని చేస్తుంది? మీ ఆఫీసర్లు 10 రోజులు ఏడమనుకున్నారు అంటే ఇప్పటిదాకా రిపోర్టు రాలేదు, మీరు తెప్పించుకోలేదా? ఇక ఇది ఇప్పుడు ఈరోజు మాట్లాడింది. అంతకుముందు వరదలు వచ్చినాయి చూసినారా? మురుగుల వరదలు వచ్చినాయి, వరంగల్లో వరదలు వచ్చినాయి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఏం మాట్లాడు విన్నాడు ఒకసారి. ఇవన్నీ ఒక ఎత్తు ప్రభుత్వ వైఫల్యాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ చనిపోయిన రైతులను ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ చేయకపోతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం. కొట్టుకుపోయిన పంటకు ఎకరాకి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నాం. ఇసుక మేతలు పేరున రైతులకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినాం. తక్షణ సహాయం కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడుకోవాలని చెప్పినాం. ఏవి కూడా చేయలే. నిన్న మంత్రివర్గ సమావేశం చనిపోయిన వాళ్ళకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇసుక మెడ చేసిన వాళ్ళకు 25 లక్షల రూపాయలు ఎకరాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిండ్రు. అప్పుడెప్పుడు 2022లో. ఇప్పుడు 2025కి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత మనుషుల ప్రాణాల వాల్యూ తగ్గించిండు రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనుషుల ప్రాణాలు తగ్గిపోయిన వాల్యూ. అప్పుడు 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసినోడు ఇప్పుడు 50 లక్షలు ఇవ్వాలి అవసరమైతే. అప్పటికి ఇప్పటికి వాళ్ళ కుటుంబ అవసరాలు పెరిగింటాయి, వాళ్ళ ఖర్చులు పెరిగింటాయి. ఎవరో చనిపోయిన కుటుంబ పెద్దనో కుటుంబంలో మనిషి చనిపోయిండు, కనీసం 20 లక్షలని ఇవ్వాలిగా. మీరే డిమాండ్ చేసింది 25 లక్షలని. అప్పుడు 25 లక్షలు డిమాండ్ చేసి ఇప్పుడు 5 లక్షలు ఇవ్వడం ఏం రాజనీతియో ఏమని అర్థం చేసుకోవాలి. పరామర్శకు పోయిండు. పరామర్శకు పోయిన కాడ ఒక ఫ్యామిలీని కలుస్తారు, అక్కడ ఉన్న లేడీస్ని కలుస్తారు. ఆ లేడీస్ వాళ్ళ బాధలు చెప్తుంటారు, మా బాధ ఇది అని. ఈయన అడిగే క్వశ్చన్లు ఈయనయి, ఒకసారి వినండి, అవి కూడా మంచిగా ఉంటాయి. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయం ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా పరిస్థితి. పిల్లలు ఎంతమంది? ఏం చదువుకుంటున్నారు? అర్థమైందా? ఆడ బాధితులేమో మేము భయంగా బతికినాం, మా పొలాలు పోయినాయి, మా ఇండ్లు పోయినాయి అని పక్కన వాళ్ళు చెప్తున్నారు. ఆయనేమో మీ పిల్లలేం పని, మీ పిల్లల పేర్లేం పేర్లు, గవర్నీ ఏం అవసరం? మీది ఎంత భూమి పోయింది, ఏం పంట పోయింది, మీకు ఆఫీసర్లు మీ దగ్గరకు వచ్చిరా లేదా, మీకు ఏమైనా ఇబ్బంది పడ్డరా? గవర్నమెంట్ అందిందా? గవర్నమెంట్ ఏమైనా పని చేస్తే అందరికి మేము సహాయ సహకారాలు అందించినరా? మా వాళ్ళు వచ్చిర్రా, మీ దగ్గర కలిసిర్రా, మీకు ఇచ్చిండ్రా? మీరు ఏం కోరుకుంటున్నారు అది కదా అడగాల్సింది. మీకు ఏం కావాలి? ముఖ్యమంత్రి పోయి మీ పిల్లలు ఏంది, ఏం చదువుకుంటున్నారు, మీ నాన్న పేరు ఏం పేరు, మీ అమ్మ పేరు ఏం పేరు, ఈ రచ్చకడ పంచాయతీలు అవసరమా? అసలు కామారెడ్డి మీద మీకు బాధ్యత ఎక్కువ ఉండాలి. మీరు ఆడ పోటీ కూడా చేశారు, మీకు ఓట్లు కూడా వేసారు అక్కడ జనం, మీరు ముఖ్యమంత్రి అయినరు. ఆడ కూడా పోటీ చేసింది కదా మొన్న ఎలక్షన్స్లో. ఇంకా బాధ్యత ఉండాలి. అట్లాంటిది ఇంకా నయ్యం ఏం తిన్నారు మీరు? ఇవాళ గురువారం ఉన్నాడు కదా, గుడ్లు తినరా లేదా, ఇవన్నీ అడగలే. ఏం మాట్లాడతారు ముఖ్యమంత్రి పోతే? ఉల్టా పల్టా ఉన్నది అంత వ్యవహారం అంతా కూడా. ఆడపోయి ఈ మాటలు మాట్లాడిండు. ఇక ఈడ చూస్తున్నాం ఇది. ఇంకా రివ్యూ పెట్టినాక భలే తమాషా. అంటే ఎంత చులకనంటే జనం అంటే ఏం పని లేదు, మాకు ఓట్లు వేసిర్రు, మేము గెలిపించేసిండ్రు, కథం ఇంకా మాతోనే వాళ్ళకి పని లేదు, వాళ్ళతోనే మాకు పని లేదు, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మా పాపను మేము పోతాం, 5 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు దింపలేడు, మమ్మల్ని ఏం చేయలేడు అని ధీమా అనుకుంటా బహుశా. ఇది చూడండి ఒకసారి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుండ్రు. దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటు లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది, నన్ను ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఆయన వాడు వీడు అన్నది ఆ యూరియా కోసం లైన్లో ఉన్న రైతులనే. వాడొకడు వీడోడు అంటున్నాడు కదా, ఆ రైతులనే వాడు వీడు అంటున్నాడు. సినిమా టాకీస్ల టికెట్ల కోసం ఉండే లైనును, యూరియా కోసం ఉండే లైనును ఒకటేలాగా చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇదేమి విచిత్రం? అట్లా కనిపిస్తున్నారా? సినిమా టికెట్కి పోయిన ఆయన సినిమా టికెట్ ఇవాళ దొరకకపోతే రేపు దొరుకుతుంది, పోతాడు. ఆ థియేటర్ కాకపోతే ఇంకో థియేటర్, ఇంకో 2 కిలోమీటర్ వెనక ఇంకో థియేటర్లో చూస్తాడు. మరి యూరియా వాళ్ళు సడన్గా ఒకటే రోజు ఏం రాలేదు, నెల రోజులకి వెళ్ళి రోజు తిరుగుతున్నారు. 1 మంత్కి వెళ్ళి తిరుగుతున్నారు వాళ్ళు. ఇవాళ దొరకపోతే రేపన దొరకాలి కదా.
యూరియా ఉందంట మరి ఇక్కడ ఎలకలు కొట్టినాయి యూరియా రైతుల గురించి మాట్లాడిండు ఆడ రివ్యూలో. మొన్ననేమో ముందు మీడియాని తప్పుతో పట్టిస్తుంది అన్నాడు, ఇవాళనేమో సినిమా టికెట్ల లైన్లతో పోలుస్తున్నాడు యూరియా లైన్ని. ఇంకా ఏమని చెప్పాలి, ఒక ముఖ్యమంత్రికి రైతుల మీద మాట్లాడే బాధ్యత ఇదేనా? నేను రైతు బిడ్డని చెప్పుకునేంతోళ్ళు ఇది మాట్లాడవచ్చా? సినిమా లైన్ ఒకటి, యూరియా కోసం ఉండే లైన్ ఒకటేనా? సినిమా కోసం ఎవడన్నా తెల్లవారుదాం 4 గంటలకు పోయి ఉంటాడా? సినిమా కోసం ఎవరన్నా సర్ది కట్టుకొని పోయి ఉంటారా? సినిమా కోసం ఎవరన్నా పోయి ఎప్పుడన్నా చెప్పులు పెట్టాక చూసినారా లైన్లా? సినిమా కోసం పోయి ఎవరన్నా వాళ్ళు ఎమ్మడున్న ఐడి కార్డులో లేకపోతే ఇంకేదైనా పట్టాక చూసినరా? చూడలేదే. మరి ఈ యూరియా కార్డు ఎందుకున్నారు? ప్రభుత్వం ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ను కూడా కవర్ చేసుకోనికి అసలు ఈ యాత్ర మొత్తమే ఒక డ్యామేజ్ కంట్రోల్ కింద చూడాలి. ఈ కామారెడ్డి టూరు డ్యామేజ్ కంట్రోల్ అంటే ప్రభుత్వ చాతగంతనం అంతా కామారెడ్డి జనాలకు, రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. వాన వస్తే వరద వస్తే వీళ్ళు ఏం చేయలేరు, మనం కాపాడలేరు అని. ఆ డ్యామేజ్కి వెళ్ళి బయటపడికే మళ్ళీ ఒకసారి కామారెడ్డి ఆ రోజు పోయేది ఉండే కామారెడ్డి. ఈరోజు సెక్రటరీలో కూర్చొని రివ్యూ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు పంపిణీ జరగాలి. ఇప్పుడు మీరు పోయి లెక్కలు చేసి ఆఫీసర్లు పంపించి సూచాపుని మునిగిపోయిందని చెప్పుడు, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించుడు కాదు. అసలు 25 లక్షల రూపాయలు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈరోజు 30-40 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన్నే ముఖ్యమంత్రి అయింది కాబట్టి. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రకటించిండు, ఇప్పుడు ఎలుకలబడ్డాడు. ఇది కామారెడ్డిలో జరిగిన వ్యవహారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.